శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఏకాదశ పర్యాయాలు మంత్రజపం చేస్తున్నాం, మూలమంత్రం జపిస్తున్నాం. ఏమిటండి, దేనికి చేస్తున్నాం? ఇంతకుముందు ఒకసారి మనం తెలుసుకున్నాం, మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అంతరింద్రియమైన మనస్సు, ఈ 11 పవిత్రములై శక్తిమంతములైనప్పుడే జపాలు, తపాలు, ధ్యానాలు సాగుతాయి. త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు. త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణ. త్వక్ చర్మము, చక్షు నేత్రము, శ్రోత్ర చెవి, జిహ్వా నాలుక, ఘ్రాణ నాసిక. ఒక వస్తువు యొక్క స్వభావాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే ఇంద్రియాలు గనక పంచ జ్ఞానేంద్రియాలు. పంచకర్మేంద్రియాలు ఇంకొక 5 ఉన్నాయి. వాక్, మాట్లాడడానికి ఉపయోగించేది నోరు. పాణి చేతులు, పాద కాళ్ళు, పాయు ఉపస్థ రహస్యేంద్రియాలు, మర్మావయవాలు. పంచ జ్ఞానేంద్రియాలు కనిపిస్తున్నాయి, పంచ కర్మేంద్రియాలు కనిపిస్తున్నాయి. కానీ అంతరింద్రియమైన మనసు 11వది కనిపిస్తుందా? దానికి ఆకారం లేదు. సంకల్ప వికల్పాలే దాని ఆకారం. అటువంటి 11 ఇంద్రియాలు కూడా పవిత్రములై శక్తివంతములు అవ్వడానికి మనం 11 సార్లు మూలమంత్రాన్ని జపిస్తున్నాం. ఇప్పుడు మంత్రభాగంలో ప్రవేశిస్తున్నాం. మొదటిది వాగ్భవ కూటము. వాగ్భవ కూటము. ఈ వాగ్భవ కూటంలో 5 బీజాక్షరాలు ఉన్నాయి. క, ఏ, ఈ, లా, హ్రీం. క, ఏ, ఈ, లా, హ్రీం. క, ఏ, ఈ, లా, హ్రీం. ఈ 5 బీజాక్షరాలు మొదటి సముదాయంలో ఉన్నాయి. అదే వాగ్భవ కూటము. కూటముడు సముదాయం. వాగ్భవ, దీనికి అధిపతి శ్రీ మహాసరస్వతీదేవి. ఆమె అనుగ్రహంలో మనకు వాక్కులు వస్తున్నాయి. ఐం అనే వాగ్బీజంతో అద్భుతమైన ఈ 5 మంత్రాలు వస్తున్నాయి. 5 బీజాక్షరాలు. ప్రతి బీజాక్షరంతో 20 మంత్రాలు వస్తున్నాయి. 20 మంత్రాలు వస్తున్నాయి అంటే 20 నామాలు ఉన్నాయి. అమ్మవారి నామాలు 20 నామాలు, 20 మంత్రాలు. క 20 మంత్రాలు, ఏ 20 మంత్రాలు, ఈ 20 మంత్రాలు, లా 20 మంత్రాలు, హ్రీం 20 మంత్రాలు. మొత్తం 100 మంత్రాలు. ముందు మంత్రాలు చదువుదాం, తర్వాత వాటి అర్థాలు తెలుసుకుందాం, తర్వాత మంత్రాలు మననం చేద్దాం. శ్రీ హయగ్రీవ ఉవాచ. హయగ్రీవులు వారు చెప్తున్నారు. కకార రూప కళ్యాణి కళ్యాణ గుణశాలిని కళ్యాణశైల నిలయ కమనీయ కళావతి. అనుష్ఠుప్ ఛందస్సు. ఒకసారి చూడండి. కకార రూప ఎన్ని అక్షరాలు ఉన్నాయి? కకార రూప 5 అక్షరాలు. కళ్యాణి 3 అక్షరాలు. 5, 3, 8. అంటే శ్లోకంలో ప్రథమ పదం అయిపోయింది. ఇది అనుష్ఠుప్ ఛందస్సు అంటారు.
కళ్యాణ గుణశాలిని. కళ్యాణ 3 అక్షరాలు, గుణశాలిని 5 అక్షరాలు. 5, 3, 8. ఇది ద్వితీయ పాదం. కళ్యాణ శైల నిలయ. కళ్యాణ 3, శైల 2, నిలయ 3, 8. ఇది తృతీయ పాదం. కమనీయ 4 అక్షరాలు. కళావతి 4 అక్షరాలు. ఇవి మళ్ళీ 8 అక్షరాలు చతుర్థ పాదం. పాదం అంటే 4వ వంతు. ఇలా 8 అక్షరాలు ఒక్కొక్క పాదంగా, 2 పాదాలు శ్లోక పూర్వార్థంగా, ఇంకో 2 పాదాలు శ్లోక ఉత్తరార్థంగా అనుష్ఠుప్ ఛందస్సు మనకు కనిపిస్తుంది. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, సుందరకాండ, దుర్గా సప్తశతి ఏవైనా చూడండి అనుష్ఠుప్ ఛందస్సులోనే ఉంటాయి. ఆదికవి వాల్మీకి రచించిన రామాయణాన్ని మనం అధ్యయనం చేశాం. శుభకృత్తునామ సంవత్సరాది పర్వదం నుంచి శోభకృనామ సంవత్సరాది వరకు కూడా అద్భుతమైన మనం వాటిని అన్నింటినీ అప్పుడు మానం చేసుకున్నాం. ఆదికవి రచించిన రామాయణం అనుష్ఠుప్ ఛందస్సులోదే. శుక్లాంబరధరం విష్ణు అనుష్ఠుప్ ఛందస్సే. సరస్వతి నమస్తుభ్యం అనుష్ఠుప్ ఛందస్సే. గురుర్బ్రహ్మ గురు విష్ణు అనుష్ఠుప్ ఛందస్సే. మనోజవం మారుతతుల్య వేగం అనుష్ఠుప్ ఛందస్సే. కకార రూప కళ్యాణి. కళ్యాణ గుణశాలిని. కళ్యాణ శైల నిలయ. కమనీయ కళావతి. ఈ మొదటి శ్లోకంలో ఎన్ని మంత్రాలు ఉన్నాయి చూడండి. కకార రూప ప్రథమం, కళ్యాణి ద్వితీయం. కకార రూప ప్రథమం, కళ్యాణి ద్వితీయం, కళ్యాణ గుణశాలిని తృతీయం, కళ్యాణ శైలనిలయ చతుర్థం, కమనీయ పంచమం, కళావతి షష్ఠం. షట్పది అయం శ్లోక. షట్పది 6 పదములు కలిగింది. ఏది? అయం శ్లోక. అయం శ్లోక షట్పది. అయం శ్లోక, ఈ శ్లోకం షట్పది 6 పదములు కలిగినది. ఎలా వచ్చాయి 6 పదాలు చూడండి. కకార రూప ప్రథమం, కళ్యాణి ద్వితీయం, కళ్యాణ గుణశాలిని తృతీయం, కళ్యాణ శైల నిలయ చతుర్థం, కమనీయ పంచమం, కళావతి షష్ఠం. షట్పది అయం శ్లోక. ఇప్పుడు వీటికి అర్థాలు తెలుసుకుందాం. ఏమిటి కకార రూప? కకార రూప అంటే శంకర భాష్యంలో శంకరుల వారు చెప్పారు. కకార కవర్ణ రూపం జ్ఞాపక విశేషణం యస్యాహ సా కాది విద్యా విగ్రహ ఇత్యర్థ. ప్రతి బీజాక్షరం అమ్మవారి యొక్క రూపమే. కకార రూప, కకారమే అమ్మవారి రూపం. అ ఆ ఇ ఈ ఉ ఊ అరు అరు అలు అలు ఏ ఐ ఓ ఔ. ఏ ఓ చెప్పట్లేదు, ఎందుకంటే సంస్కృతంలో ఏ ఓ లేవు. ఏ ఐ ఉన్నాయి, ఓ ఔ ఉన్నాయి. కఖ గఘ ङ చ ఛ జ ఝ ఞ ట ట డ ఢ ణ త త ద ధ న ప ప బ భ మ యరలవ శషసహ. క్షకారం సంయుక్త అక్షరం. క ష కలిపితే క్ష. ఇవన్నీ కూడా అక్షరాలు. క్షర అంటే నశించేది, అక్షర అంటే నశించనిది, శాశ్వతంగా ఉండేది. మన మహాదులు వాళ్ళందరూ కొన్నాళ్ళున్నారు విడిపోయారు. కొంతకాలం తర్వాత మనం వెళ్ళిపోతాం. ఆ తర్వాత మన పిల్లలు వస్తారు, ఆ తరాలు వెళ్ళిపోతుంటాయి. కానీ అక్షరాలు శాశ్వతాలు, విద్య శాశ్వతం. ఇది కాది విద్య. అంటే కకార రూపాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కకార రూపాయై నమో నమః. ఇది మొదటి మంత్రం. కళ్యాణి. కళ్యాణి అంటే శుభం. నానార్థాలు ఉన్నాయి. కళ్యాణం అంటే పెళ్ళని కూడా అర్థం ఉంది. ఎవరైనా పెద్ద ఆయన వచ్చి స్వామివారికి నమస్కారం చేస్తే కళ్యాణమస్తు అంటారు. స్వామి అంటే నీకు బిళ్ళవాళ్ళని అర్థం, శుభమస్తు అని అర్థం. కళ్యాణి అంటే అమ్మవారు శుభాలను ఇస్తారు. శుభములు కలిగిన వారు శుభాలను ఇస్తారు. ధనం ఉన్నవాడు ధనం ఇస్తాడు, వస్త్రాలు ఉన్నవాడు వస్త్రం ఇస్తాడు, ఆహారం ఉన్నవాడు ఆహారం ఇస్తాడు. అమ్మవారికి ఎన్నో కళ్యాణాలు ఉన్నాయి. కళ్యాణప్రద అమ్మవారు. కళ్యాణ గుణశాలిని. 3వ నామం కళ్యాణ గుణశాలిని.
కళ్యాణ గుణములు అన్నీ ఉన్నాయి అమ్మవారి దగ్గర. కళ్యాణి, కళ్యాణ గుణచారిణి. ఓం ఐం హ్రీం శ్రీం కళ్యాణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కళ్యాణ గుణచారిణ్యై నమః. కళ్యాణశైల నిలయ. కళ్యాణశైలం అందరికీ శుభాలు కలిగించే శైలం కైలాసగిరి అమ్మవారి యొక్క నిలయం. పార్వతీపరమేశ్వరులు అక్కడే ఉంటారు. కళ్యాణశైల నిలయ, కళ్యాణశైల నిలయ. కళ్యాణశైలంలో ఉంటారు కైలాసగిరిలో. ఓం ఐం హ్రీం శ్రీం కళ్యాణశైల నిలయాయై నమః. కమనీయ, అద్భుతమైన సౌందర్యవతి, ఆధ్యాత్మిక సౌందర్యం ఉట్టిపడుతోంది అమ్మవారిలో. ఆ రూపం చూస్తే చాలు ఆధ్యాత్మికత కలుగుతుంది. ఓం ఐం హ్రీం శ్రీం, ఓం ఐం హ్రీం శ్రీం కమనయ్యాయై నమః. కళావతి, చతుషష్ఠి కళలు అమ్మవారి భాగాలే, అమ్మవారి రూపాలే. 64 కళలు ఉన్నాయి. 64 కళలు అమ్మవారి రూపాలే. కళావతి. ఓం ఐం హ్రీం శ్రీం కళావత్యై నమః. ఇప్పుడు మనకు 6 మంత్రాలు అయ్యాయి. తర్వాత శ్లోకంలో ఎన్ని మంత్రాలు చూద్దాం.